ఓ మనిషిని 7 సార్లు పాము కాటేసింది. నమ్మాలి అనిపించకపోయినా ఇదే నిజం. వికాస్ దుబే, వయసు 24 సంవత్సరాలు. ఇతను ఉత్తరప్రదేశ్ ఫతేపూర్లోని సౌరా గ్రామ నివాసి. ఇతను పెద్ద కొడుకు. తమ్ముడు బీఎస్సీ చదువుతున్నాడు. అయితే వికాస్ 40 రోజులలో 7 సార్లు పాము కాటుతో హాస్పిటల్లో చేరాడు. పాము కాటు వేయటానికి ముందు అతనికి పాము కలలో వచ్చేది. అలా కలలోకి వచ్చిన తర్వాత పాము అతన్ని కాటేసేది. మొదటిసారిగా వికాస్ ని జూన్ 2న రాత్రి 9 గంటల టైంలో పాము కాటేసింది. ఆ రోజు తినేసి తన గదిలోకి వెళ్లి బెడ్ పై పడుకున్న వికాస్ 9 గంటల టైంలో వాటర్ కోసం బెడ్ మీద నుండి దిగాడు. ఇక అంతే, మంచం కింద ఉన్న పాము ఒక్కసారిగా అతని కాలుపై కాటు వేసింది. ఆ కాటుతో కెవ్వుమంటూ ఓ కేక పెట్టాడు. అతని అరుపులు విన్న వికాస్ పేరెంట్స్ అతని దగ్గరకు వెళ్లగా అప్పటికే వికాస్ తన కాలు చూసుకుంటూ వాళ్ళని చూసి నా కాలుపై పాము కాటేసిందని చెప్పాడు. అది వినగానే పేరెంట్స్ వెంటనే వికాస్ ని దగ్గరలో ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు. అక్కడి డాక్టర్స్ వికాస్ కు పాము విరుగుడు ఇంజెక్షన్ ఇచ్చి 2 రోజులు ట్రీట్మెంట్ చేయగా వికాస్ కోలుకొని డిశ్చార్జ్ అయ్యాడు. అయితే పాము వికాస్ ని అదే మొదటిసారి కాటు వేయడంతో అది అనుకోకుండా జరిగిందిలే అనుకున్నాడు. పాము ఎటో వెళ్లబోయి దారి తప్పి తన మంచం కింద దూరి కాటు వేసిందిలే అని అది ప్రమాదంలా అనుకున్నాడు. అయితే సరిగ్గా వికాస్ ను పాము కాటేసిన రోజు నుండి 8వ రోజుకి మళ్లీ అతన్ని పాము కాటేసింది. మళ్లీ ఫ్యామిలీ అతన్ని సేమ్ హాస్పిటల్ కి ట్రీట్మెంట్ కోసం తీసుకువెళ్లారు. అక్కడ మళ్లీ డాక్టర్స్ వికాస్ కి ట్రీట్మెంట్ చేసి పంపారు. అలా ఇంటికి వచ్చిన 7 రోజుల తర్వాత అంటే జూన్ 17న మళ్లీ వికాస్ ని పాము కాటేసింది. దీంతో వికాస్ షాక్ అయిపోయాడు. ఇక ఫ్యామిలీకి అసలేం అర్థం కాక మళ్లీ సేమ్ హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. అక్కడి డాక్టర్స్ పదే పదే వికాస్ పాము కాటుతో హాస్పిటల్లో జాయిన్ అవ్వటం చూసి ఆశ్చర్యపోయారు. మళ్లీ అతనికి ట్రీట్మెంట్ చేసి ఇంటికి పంపారు. అయితే వికాస్ కి తనని పదే పదే పాము అలా కాటేస్తూ ఉండటంతో భయం పట్టుకుంది. పైగా అప్పటికే 3 సార్లు పాము కాటుతో ఆరోగ్య పరిస్థితి క్షీణించిపోయింది. పైగా పాము కాటేయటానికి ముందు అతనికి కలలో పాము కనిపిస్తుంది. మొదటిసారి పాము కలలోకి వచ్చిన తర్వాత కాటేసిన అది ప్రమాదంలా భావించిన వికాస్ వారానికి ఒకసారి పాము కలలోకి వచ్చి ఆ తర్వాత కాటేస్తూ ఉండటంతో అతనికి పాములంటే భయం మొదలైంది. అందుకే ఈసారి పాము బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చాడు. అయినా పాము వికాస్ ని వదల్లేదు. జూన్ 27న మళ్లీ అతన్ని పాము కాటేసింది. ఇక ఆ కాటుతో డైరెక్ట్ గా హాస్పిటల్లో పడ్డాడు వికాస్. అతనికి 4వసారి పాము కాటేసిందని తెలిసి డాక్టర్స్ సైతం చెల్లించిపోయారు. మళ్లీ వికాస్ కి ట్రీట్మెంట్ చేసి ఇంటికి పంపుతూ ఎందుకైనా మంచిది నువ్వు జాగ్రత్తగా ఉండు, వీలైతే కొద్ది రోజులు నీ ఇంటికి దూరంగా వెళ్లి ఉండమని చెప్పారు. అప్పటికే పాము పగబట్టినట్లు తననే కాటేస్తూ ఉండటంతో వికాస్ తన ప్రాణాలను కాపాడుకోవాలని రాధానగర్ లో ఉన్న తన అత్త ఇంటికి వెళ్లాడు. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే తన ఇల్లు వదిలి అత్త ఇంటికి వచ్చాక కూడా వికాస్ ని పాము కాటేసింది. దీంతో మళ్లీ హాస్పిటల్లో జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుని మళ్లీ అత్త ఇంటికి వచ్చాడు వికాస్. అప్పటికే వికాస్ ని 5 సార్లు పాము కాటేసింది. పైగా తన కలలోకి కాటు వేయటానికి ముందు పాము రావటంతో అసలు వికాస్ నిద్రపోవటమే మానేశాడు. నిద్రపోతే కలలోకి పాము వస్తుందని, ఆ తర్వాత ఆ పాము తనని కాటేస్తుందని అర్థమైంది. ఆ ఆలోచనతో అతనికి నిద్ర పట్టకపోవటంతో అతని అత్త నీకు కాపలాగా నేను నీతోనే పడుకుంటా, ముందు నువ్వు ప్రశాంతంగా పడుకో అంది. అత్త ఇచ్చిన భరోసాతో వికాస్ ఆ రోజు నిద్రపోయాడు. అతని పక్కనే అత్త కూడా పడుకుంది. అయితే అర్ధరాత్రి 12 గంటల టైంలో వికాస్ వాష్రూమ్ కి వెళ్దామని లేచి వెళ్లేసరికి అప్పటికే పాము రారా అంటూ అతని కోసం వాష్రూమ్ లో వెయిట్ చేస్తూ వికాస్ రాగానే అతన్ని కాటేసింది. దెబ్బకి మళ్లీ హాస్పిటల్లో పడ్డాడు వికాస్. అయితే వికాస్ పక్కనే అతని అత్త పడుకున్న పాము వచ్చిన విషయం ఆమెకు తెలియలేదు. పైగా ఆ పాముని వికాస్ తప్ప ఇంతవరకు మిగిలిన వారెవరూ చూడలేదు. ఆఫ్టర్ ట్రీట్మెంట్ మళ్లీ వికాస్ ఇంటికి వచ్చాడు. అలా వచ్చాక ఈసారి పాము కాటుకి గురైతే తన ప్రాణాలు గాల్లో కలిసిపోవటం ఖాయం అనుకున్నాడు. ఈ హాస్పిటల్స్ లో నేను ట్రీట్మెంట్ తీసుకోలేకపోతున్నా, ఇప్పటికే చాలా సార్లు పాము కాటుతో నా ఒంట్లో ఉన్న ఓపికంతా పోయింది, పాకెట్ లో ఉన్న డబ్బంతా కరిగిపోయింది. అందుకే ఈసారి పాము కాటేయకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాడు. అందుకే ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండటం మొదలు పెట్టాడు. అయితే అతను ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వికాస్ ని మళ్లీ 7వసారి పాము కాటేసింది. అప్పుడు కూడా అత్త అతని దగ్గరే పడుకుంది. అయినా ఆమెకు పాము కనిపించలేదు. పైగా ఇంట్లో అందరూ వికాస్ కి కాపలాగా మేల్కునే ఉన్నారు. అయినా పాము వాళ్ళెవరికి కనిపించలేదు. అప్పటికే వికాస్ పరిస్థితి మరీ క్షీణించిపోవటంతో వెంటనే అతన్ని హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. అప్పటికే వికాస్ కి 40 రోజుల్లో 7 సార్లు పాము కాటేయటంతో డాక్టర్స్ ఆశ్చర్యపోయారు. దీంతో అక్కడి డాక్టర్ రాజీవ్ నయన్ విచారణ కోసం 3 సభ్యులను ఓ బృందంలో ఏర్పాటు చేశాడు. చూడాలి మరి ఈ మిస్టరీని వాళ్ళు తెలుసుకుంటారో లేదో. అయితే ఇక్కడ ఇంకో ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే వికాస్ కలలోకి వస్తున్న పాము నేను 9వసారి కాటేశాక నువ్వు చనిపోతావని చెప్పిందంట. దీంతో వికాస్ మరీ భయపడిపోతున్నాడు. ఎటు నుండి పాము వచ్చి తనని కరిచి తన ప్రాణాలను తీసేస్తుందో అని భయంతో వణికిపోతున్నాడు. ప్రస్తుతం వికాస్ పరిస్థితి విషమంగా ఉందని అతన్ని ఐసీయూలో పెట్టారు.
దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. సీఎంఓని విచారణకు ఆదేశించింది. చూడాలి మరి ఏం జరుగుతుందో, ఈ మిస్టరీ ఎలా వీడుతుందో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.